అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. జన్మ సార్థకత అంటే ఏమిటో తెలుసుకుందాం. మనకు వచ్చే మృత్యువు అనేది ఫోటోగ్రాఫర్ లాంటిది కాదు. మనం రెడీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుపోవడానికి. అది నిత్యం మనతోనే ఉంటున్నది. సమయం వచ్చినప్పుడు దాని పని అది చక్కగా చేసుకుపోతుంది. నావి అనుకున్న ఈ సంపదలు, భూములు, భవనాలు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు ఎవరూ కూడా మనలను మృత్యువు నుండి కాపాడలేరు. ఇవేవి మనతో వచ్చేవి కావు కూడా. కనుక వీరి నిమిత్తం మనం మంచిని విడవకూడదు, చెడువైపు మరలకూడదు. నేడు మనం చేసిన ప్రతి తప్పుకు మరణాంతరం దేవుని ముందు ఒంటరిగా నిలబడి సమాధానం చెప్పవలసి ఉంటుంది. నేడు మనం చేసుకున్న పుణ్య పాప కర్మలే అప్పటి మన సాక్ష్యాలు. కనుక నిజముగా ఆత్మోద్ధారణ కోరుకుని వారు పాప ఫలితాలనిచ్చే హింసాది పాప కర్మలకు దూరముగా ఉండాలి. పుణ్య ఫలితాలను ఇచ్చే పరోపకారాలు, మాధవ సేవగా సర్వప్రాణి సేవ, సమాజ సేవలు చేస్తుండాలి. మనోశుద్ధి కొరకు భగవంతుణ్ణి స్మరిస్తుండాలి. ఎందరెందరో మహనీయులు తరించిన మార్గాన్ని అనుసరించాలి. భగవంతుడు చూపిన మార్గంలో నడుచుకోవడం వలనే జన్మకు సార్థకత చేకూరుతుందన్న సత్యాన్ని గ్రహించి ఆ దివ్య మార్గంలో నడుచుకోవాలి. మరి మనమందరం కూడా అలా జన్మను సార్థకత చేసుకుందామా మరి? జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి.